పూరా లోకల్. కొన్ని కళలు కొంతమంది ఎందుకు ఎంచుకుంటారంటే దాంట్లో ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు, మనకి కాంపిటీషన్ ఉండదు, అలాంటివి ఎంచుకుంటే మనం ఈజీగా రాణించవచ్చు, ఈజీగా ఫేమ్ తెచ్చుకోవచ్చు అని కొంతమంది అనుకుంటారు అని అంటున్నారు. మీరు అందుకే ఆ మైమ్ ఎంచుకున్నారా? అసలు మైమ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? కళ అనేది ఎంచుకుంటే రాదు, పంచుకుంటే రాదు. కళ అనేది ఇది స్వతహాగా ఒక ఇంటర్నల్గా ఉండేటువంటి మూమెంట్. పాట నాకు వచ్చని పాట పాడితే ఆర్టిస్ట్గా ఆడేవాడు. నీ చేతి లోపల వాయిద్యం నా దగ్గర ఫ్రీగా ఉందని అంటే నేను వాయిస్తే నేను వాయిద్యకారుని కాలేడు. కళాకారుడు కావడానికి ఒక లైన్ ఉంటుంది. స్పందించే గుణం ఉండాలి, విశాల హృదయం ఉండాలి, పంచే గుణం ఉండాలి. వైద్యం అని అన్నావే, అది ఎందుకన్నావో నాకు తెలియదు, కానీ దానికి కావాల్సినటువంటి విశాలమైనటువంటి ఒక ఓపెన్ మైండ్ ఉండాలి, ఒక విప్లవకారుడై ఉండాలి, సమాజాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించేటువంటి గొంతుకై ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ ఆర్టిస్ట్, యూ హ్యావ్ టు బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ నాట్ బి అన్ ఆర్టిస్ట్. అది ఏ రంగమైనా పర్వాలేదు. సో ఇది మార్కెట్ కాదు ఆయన, ఇది షాపులలో తక్కువ ధర గుండా, అందుకోసం ఇది దుకాణం పెట్టుకున్నా. ఈ దుకాణానికి పెట్టుకున్నప్పుడు ఇది ఆర్టిస్ట్ కాదు, అది బిజినెస్. ఇట్స్ నాట్ ఎ బిజినెస్. యూ కెనాట్ కంపేర్, యూ కెనాట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. ఎప్పుడు అలా అన్నవాడు ఎవడు అంటే పాపం వాళ్ళ నాలెడ్జ్కి వాళ్ళు మాట్లాడుంటారు. ఇప్పుడు నాకు నేర్పించడానికే నాకు గురువు లేరు. నేను అందరికంటే నేను ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది, నాకు మార్గమే లేదు. అప్పుడు నేను మా రోడ్డు వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డాన్స్ అయితే ఈజీగా టీచర్ దొరుకుతారుగా, కష్టం ఉంటుంది, కానీ ఏం నేర్చుకోవాలో నాకు తెలియదుగా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదుగా, ఏ పుస్తకం చదవాలి, ఏకలవ్యుడు కాదు. ఫస్ట్ లోపల ఒక గురువు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకోవడానికి అనేక పదాలు ఉపయోగిస్తాం, కానీ అది తప్పుడు సంకేతాలకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీ కెనాట్ ఫిక్స్. ఫస్ట్ థింగ్, నీ లోపల ఒక్కటి కావాలని కోరిక పుడుతుంది, అది మార్గం వెతికిస్తుంది, అదే నీ గురువు. అర్థమైందా? సో ఆ తర్వాత నీకు కావాల్సిందంతా నేచర్ ఆర్గనైజ్ చేస్తుంది. సో నీకు అంత పట్టుదల, అంత విశ్వాసం ఉండాలి. అప్పుడు మొత్తం నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ముందుకు సాగేటట్టు చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ బ్లాంక్లీ గుడ్డిగా నమ్మితే కాదు, నీ మీద నీకు అత్యంత నమ్మకం ఉండాలి. గురుజీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు మరి మైమ్ నేర్పిస్తున్నారా, లేకపోతే ఇక నేను సినిమా యాక్టర్ అయిపోయినా ఇక మైమ్ ఏం నేర్పిస్తాంలే అని అనుకుంటున్నారా? సినిమా మైమ్ నాకు వేరు కాదని నీకు ముందే చెప్తున్నా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కనుక నన్ను సినిమాని పిలుస్తున్నాయి. నేను మైమ్ ఆర్టిస్ట్ కాలేదనుకో నన్ను పిలిచేవాళ్ళు కాదు. సంథింగ్ దే యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ ఉండడం వల్ల వాళ్ళకి తక్కువ సమయం లోపల, తక్కువ టేక్ లోపల ఎక్కువ నవరసాలను కానీ ఎక్కువ పండించగలుగుతారని నాకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మైమ్ సబ్జెక్ట్ యాక్టింగ్లో ఎందుకు ఉంది? తల్లి లాంటిది కనుక. కమల్ హాసన్ గారు మైమ్ నేర్చుకున్నారు, చిరంజీవి గారు మైమ్ నేర్చుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ మైమ్ గోల్డ్ మెడలిస్ట్, దేవదాస్ కనకాల, వీళ్ళందరూ చూసుకుంటే మైమ్ లేకుండా అసలు ఏ ఆర్ట్ ఫామ్ లేదు. సో మైమ్లో నిష్ణాతుడు ఉండడం వల్లనే మిగతాది వచ్చింది. అలాంటి తల్లిని మర్చిపోయినోడికి జీవితం ఉంటుందా?